హలో గాయ్స్, మేము ఓదెలా వెళ్తున్నాము. ఇవాళ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాకు ఈరోజు హాలిడే దొరికింది. సో మేము ఈ సమయాన్ని వృధా చేయకుండా మేము ఓదెలకి వెళ్తున్నాము. దారిలో వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ కనిపించింది గాయ్స్. ఇక్కడ వెళ్తుంటే దారిలో వెళ్తుంటే ఇక్కడ బాగా మంచిగా అనిపించి ఆగినాం. చుట్టుప్రక్కల చాలా బాగుంది. ఇక్కడ వర్షాకాలంలో నాకు తెలిసి బహుశా ఇక్కడ బాగా వాటర్ ఉన్నట్టున్నాయి. చాలా ఎండిపోయింది. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వాటర్ లేవు. ఉన్నాయి పక్కకే పొలాలు చాలా ఉన్నాయి. ప్రకాష్ రాజులో అంటాడు చూడు, బాగా చూడముచ్చటైనదని, అలా ఉంది ఈ దృశ్యం. చూడముచ్చటగా ఉంది. బండ చూడముచ్చటగా ఉంది. మళ్ళీ వెళ్దాం. దారిలో ఇంకేమైనా మంచి ప్లేసెస్ కలిపిస్తే ఓకే. బ్రిడ్జ్ పై నుండి వెళ్తుంటే దారిలో ఒక చిన్న చూద్దాం, బండి మీద ఎక్కడ వరకు వెళ్తామో వెళ్ళి అక్కడ కొంతసేపు చెరువులో కాసేపు టైంపాస్ చేసి. అబ్బా, బండి ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. నడుచుకుంటా పోదామంటే ఈయనకుంటా, ఈయన బండి మీద పోదామంటాడు. ఈయన కష్టాలు చూడాలి. ఇక బండి మీద అది ఇకపోతలేదు ఆగపోతలేదు. నడుచుకుంటా పోదామంటే విన్నావా, ఇల్లేదు. అరే 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 ఏంది అది, అది ఉరుకుతావు, అటే ఉరుకుతావు. అరే ఎటు పోతాను, ఆగు ఆగు. మొత్తం ఇసుక, ఎడారిలో ఉన్నట్టు ఇసుక ఉన్నది. అక్కడ కనపడుతుంది కౌశిక్. అటు చెరువు ఉన్నది, అటు ఇది పుష్కర్ ఘాట్ లెక్క. ఇక్కడ చాలా మంది ఉన్నారండి. అక్కడ చిన్న చిన్న అవి ఇట్లా గంగాదేవి లాగా చేసి ఊది బస్తుల్లాగా చేసి, ఇట్లా మనం చిన్నప్పుడు మట్టితోని ఇట్లా గుట్ట లెక్క చేసి పెట్టుకుంటాం కదా, సేమ్ అట్లనే. మరి అంతే కదా, మరి సేమ్ అట్లనే ఉన్నది. గుట్ట లెక్క వాటికి గంగాదేవి అన్నట్టు పెట్టి వాటిని స్నానాలు చేసి అన్ని చేస్తున్నారు. మేము కూడా స్నానాలు చేయాలి. సీజన్ లో అయితే ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఉండేవాళ్ళు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంతమంది ఉన్నారు. కానీ వద్దంట అంటే పట్టుకొచ్చిండు బండి. అది ఇటు కదులుతలేదు, అటు కదులుతలేదు. ఆ ఇసుకల కూడా ఎడారి మట్టి ఉన్నట్టు ఉన్నది. అది దాన్ని ఇటు 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 కమాన్ కానీ అది ఇటు కదులుతలేదు, అటు. పైకి ఎట్లా ఎక్కిస్తావు మరి? పైకి బా ఎలా పాపం బండిని మోసుకొని వచ్చి పాపం అలసిపోయి పండుకున్నాడు పాపం. చూడు ఎట్లా పోవాల్సి పోయాడు పాపం.
మొత్తానికి ఓదెలాకి వచ్చేసాం బండి మీద. మేము అక్కడక్కడ అందరినీ అడుక్కుంటా మాకు దారి తెలియకపోయినా కానీ మొత్తానికి ఓదెలా చేరుకున్నాం. ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్. యాక్చువల్గా మేము బండి మీదనే వచ్చినాం కానీ రైల్వే స్టేషన్ కనపడ్డదని ఏదో ఇట్లా సరదాగా మనం ఇది చూపెడదామని చెప్పేసి. యాక్చువల్గా ఇదే దారి నుండి వెళ్ళాలి, పక్కకే రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ ఆనుకోని గల్లి నుండే టెంపుల్కి వెళ్ళాలి. సో ఒకసారి ఇక వచ్చేసాం కదా, ఇంత దూరం వచ్చి మరి ఇక ఇది వీడియో తీసుకోకపోతే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. కాకపోతే రైల్వే స్టేషన్ చాలా చిన్నది, ఎక్కువ ట్రైన్స్ కూడా ఆగట్లేదు, ఎక్స్ప్రెస్లు అయితే ఆగవు, జస్ట్ చిన్న ప్యాసింజర్స్ అయితే ఆగుతాయి. చాలా చిన్నది. మనము రైలు ద్వారా రావచ్చు, బస్సు ద్వారా రావచ్చు, వెహికల్ ద్వారా రావచ్చు. కానీ వీటిలో మాత్రం వెహికల్ ద్వారా వస్తేనే మనం అనుకునే చూడగలుగుతాం. ఎక్కడ పడితే అక్కడ ఆగి కానీ మధ్యలో మీరు చూసిల్లు కదా వాగు దగ్గర ఆగి మేము ఎంజాయ్ చేసింది. బస్సు తప్పితే మాత్రం చేయలేము. వెహికల్ మీద వస్తేనే ఇవన్నీ ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, ఒకసారి ఒక జనం కూడా ఏం లేరు, స్టేషన్ మొత్తం ఎంటీగా ఉంది. చూడండి స్టేషన్ మీరు చూసుకుంటే మాత్రం చూడండి ఎవ్వరు లేరు. నేను చూడు ఎంత మంచిగా పట్టాల మీద తిరుగుతున్నాను, ఎంత ఉల్లాసంగా తిరుగుతున్నాను. మధ్యలో దూప్ అయితే మాకు నిమ్మకాయ రకంగా ఉన్నది, ఏదో మస్తీ లెమన్ అట, సీసాలో ఉండే టైప్ లో ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇది మన వరంగల్ అయితే సూపర్ అసలు. ఇక్కడ అంటే మనం ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతమైన డ్రింక్ కానీ ఫుడ్ కానీ ఏదైనా అంటే అక్కడ ఉన్నటువంటి తాగాలి. చాలా బాగుంది, సూపర్. సీసా చూడ కంటే బాగుంది. అయిపోయింది, అక్కడికి వెళ్ళాక గుడికి వెళ్తాం ఒక 10 నిమిషాలు, అక్కడ కలుద్దాం, గుళ్ళో కలుద్దాం. ఫైనల్గా మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడకు నువ్వు కూడా ఫీల్ అవుతావు. దర్శనం అయిపోయింది, మాకు చాలా విజయవంతంగా జరిగిపోయింది. లోపల 14 బోనాలు వేస్తాళ్ళు. ఇక బయలుదేరుతున్నాం ఇప్పుడే. ఇక పబ్లిక్ అయితే ఎవరు లేరు, చాలా తొందరగా అయిపోయింది దర్శనం. మల్లికార్జున స్వామి చాలా మంచిగా దర్శనం అయింది. రెండు మన మళ్ళీ కండేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి మల్లన్న లాగా ఉన్నలాగా దేవుడు ఉన్నాడు, ప్లస్ మళ్ళా లింగం కూడా ఉంది. ఫస్ట్ టైం చూడడం. ఓకే, మళ్ళీ దారిలో ఇంకేమైనా ఉంటే మధ్యలో చూపెడతాం. ఓకే, బాయ్. ఇది గుడి వెనుక భాగంలో చిన్నగా ఉంది ఫ్రెండ్స్, చాలా చిన్నగా ఉంది మార్కెట్. చెట్టు చాలా బాగుంది. దారిలో వెళ్తుంటే ఒక మంచి మామిడి తోట కనిపించిందండి, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడే కూర అండ్ రైస్ వడ్డించుకున్నాం. చాలా మంచి వాళ్ళు ఉన్నారు. లేట్ చేయకమని చికెన్ వండించాం. ఇక్కడ చాలా ఎంత అంటే చాలా టేస్టీగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో వాళ్ళు వండారు. చాలా హ్యాపీగా ఉంది.
గాయ్స్ టూర్ మొత్తం అయిపోయింది. మొత్తానికి మీరు వీడియో ఎంజాయ్ చేసిల్లని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎంజాయ్ చేసినట్టుంటే మా ఇక చెయ్యకపోయినా కూడా ఇక తప్పదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై బ్లాగ్ టింకు డార్లింగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.